మీ పూర్వాశ్రమం యొక్క 10వ తరగతిలోకి వెళ్దాం సార్. వెళ్దామండి. మరి చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఒక్కసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ తప్పకుండా. అయితే స్వామీజీ, అప్పుడు అంటే మీరు చదువుకున్నటువంటి రోజుల్లో ఎవరికైనా అంటే ఎవరు చదువుకున్నప్పుడు కూడా ఆ కాలేజీలో స్కూల్లో మనం వెళ్తున్నప్పుడు అంటే ఫ్యూచర్ పైన కొన్ని ఆశలు డ్రీమ్స్ కొన్ని ఉంటాయి. అంటే మనం ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా అవ్వాలి, అది చేయాలి అని. ఆ రోజుల్లో మీరు అంటే ఇటువైపు ఇంతగా రాకముందు అంటే 10వ తరగతిలో మీరు చాలా స్థాయిలో మీకు ఒక అనుభవం జరిగిందని మాతో ఇప్పుడు చెప్పారు. అయితే అంతకు ముందు మీరు ఏం ఆలోచించారు, ఏం కావాలనుకున్నారు, ఏం చేయాలనుకునేవారు? అటువంటి ఆలోచన పెద్దగా ఏమీ లేదనే చెప్పుకోవాలి అమోఘ్ గారు. మేము 7, 8 ఆ ప్రాంతంలో ఉండగా తరగతుల్లో ఉండగానే మా పూర్వాశ్రమం పితామహులు తాతగారు ఆ ఊర్లో పురోహితులని చెప్పాం కదండి. మేము 5వ తరగతి దగ్గర నుంచి గ్రామ పౌరోహిత్యం మేము కూడా వెళ్ళి చేసేవాళ్ళం. ఏకాదశి, అమావాస్య గుళ్ళల్లో కొంతమంది ఇండ్లకు వెళ్ళి చేయించేటువంటి పౌరోహిత్యం, కొంతమంది గుళ్ళకు వస్తే సామూహికంగా చేయించేటువంటి ఈ గరుడ పంచమి, నాగపంచమి, నాగుల చవితి, ఉగాది, అమావాస్య విధులు, తర్వాత ఏవైనా వరలక్ష్మి వ్రతాలు, ఇవన్నీ కూడాను సామూహికంగా చిన్న చిన్న శ్లోకాలతో కూడుకున్నటువంటి పౌరోహిత్యం చేయించటం మాకు 4, 5వ తరగతుల నుంచి అభ్యాసంలో ఉంది. అలాగా వారితో వెళుతూ మేము కొంచెం ఈ 10వ తరగతి ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి కొంచెం స్మార్త విద్య, మంత్రభాగాలు ఇవన్నీ కూడా వారి దగ్గర అధ్యయనం చేయటం. పురోహిత్యంలో మాకు ఎప్పుడూ కూడా ఆబాల్యం నుంచి సహవాసం. మేము 10లో ఉండగా చెప్పాం కదండి, మా పూర్వాశ్రమం తండ్రి గారికి కాస్త పక్షవాతాది బాధతో వారు కొంత గురి కావటం. అక్కడి నుంచి జీవితంలో మేము 10 కూడా ప్రైవేటుగానే రాసాం, ఇంటర్ కూడా ప్రైవేటుగానే రాసాం. ఆ తర్వాత ఈ విద్యని ఆర్థిక స్థితి అంత సహకరించలేకపోవటం చేత అంతకంటే ఎక్కువ చదవడానికి కష్టమై ఈ విద్యలోనే దిగటం. ఆ తర్వాత జ్యోతిష్ శాస్త్ర అధ్యయనం చేయటం. జ్యోతిష్ శాస్త్ర గురువులు కూడా మాకు తటస్థంగా పరిచయం కావటం. వారి దగ్గర ఒక 6 సంవత్సరాలు శాస్త్ర అధ్యయనం చేయటం. ఎందుకంటే ఇక్కడే మాకు అనిపించింది, ఖర్చు పెట్టి అవి చదివి దాంట్లో ఏమవుతామో మాకు తెలియదు. కానీ ఇది రక్త విద్య, సంప్రదాయ విద్య, మా ప్రమేయం లేకుండా వస్తున్నటువంటి విద్య. ఇక్కడ మనకు అర్థమవుతుందండి, స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మం అది నాకు ఆ రోజుటికి మనకు అంత పెద్ద ఇష్టం లేకపోయినా అది వంట పట్టి వెనకంటి వస్తున్నది. దీనికోసం పాకులాడుతూ బయట వెళ్ళాలి, ఇదంతా వదులుకొని బయట వెళ్ళాలి. అప్పట్లో మా పూర్వాశ్రమ పితామహులు 96, 97 సంవత్సరాలు, వారు 102, 103 సంవత్సరాలు బతికారు. 99లో వారు శివైక్యం చెందారు. ఇది మేము చెప్తున్నటువంటిది 94, 95 సంవత్సరం నాటి కాలం. 98, 99లో వారు సిద్ధి పొందితే 94 ఆ ప్రాంతానికి వారు 101, 102 అధిక మాసాలు కలుపుకుంటే బతికినటువంటి వారికి ఎంత వయసు ఉంటుంది చెప్పండి. ఆ సందర్భంలో వారు గ్రామ పౌరోహిత్యం చేయించేవారు. మేము మంచి వయస్సులో అంటే ఒక యుక్త వయస్సులోకి ప్రవేశించేటువంటి కాలం. మాకు యుక్తత్వం తెలియదు, యుక్తి తెలియదు, యోగం తెలియదు. కేవలం కుటుంబంలో ఆ ఊరిలో ఉన్నటువంటి మా ప్రాంతము, మా పితామహులు, పితృపాదులు ఇంతవరకే ఉండింది. అవాంతరంగా వచ్చినటువంటి ఒక మహా కష్ట ప్రభావం, మీరు అన్నారు ఏది ప్రభావితం చేసిందన్న విషయం, ఇంకా వేరే ఎక్కడికి బుద్ధి ప్రసరించడానికి అవకాశం లేదు. తిట్టుకున్నా, కొట్టుకున్నా, సుఖంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా ఆ మాత్ర పరిధిలోనే పెరగటం తప్ప ఇంకొక విషయం బయటకు వెళ్ళి ఈ విధంగా మనం ఆలోచిస్తే ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి అన్నటువంటి పరిపాటి జ్ఞానాన్ని కూడా పొందలేకపోయాం. భగవంతుడు, పౌరోహిత్యము, కుటుంబము, జీవితం, ఇంత మాత్ర ప్రభావమే నృసింహోపాసన యందు మమ్మల్ని స్థిరపరచడానికి కారణభూతమైంది. ఆ తర్వాత చిన్నగా పౌరోహిత్యాన్ని వదిలి అధ్యయనం చేయాలి, ఇంకా ఈ విద్యల్లో అగ్రస్థానానికి వెళ్ళాలి. కాకపోతే కేవలం పౌరోహిత్యము అంటే వెళ్ళటం, రావటం, డబ్బు తీసుకోవటం, ఇంటికి రావటం, తర్వాత అనుష్ఠానం చేసుకోవటం, దీనికంటే కూడా ఇంకొంచెం సాధనాపూర్వకంగా వెళ్ళాలి అని మా పూర్వాశ్రమ పితామహులు వారు శివైక్యం అయిన తర్వాత శోధనలో మాకు ఒక జ్యోతిషశాస్త్ర పండితులతో బాగా ఆత్మీయభావ, గురువు గారితో ఆత్మీయ భావన పెరిగి వారి దగ్గర అధ్యయనం చేయటం. ఆ అధ్యయనంలోనే వారు మాకు మళ్ళీ ఇంకొకసారి నృసింహ మహామంత్రాన్ని ఉపదేశించటం దీక్షగా. వారు యతీంద్రులు, అలాగా పరిచయమైంది. కేవలం పండితులైతే పరిచయం ఏర్పడేది కాదేమో. నృసింహోపాసకులు, వైష్ణవ యతులు, వారి దగ్గర మేము నృసింహ దీక్షను తీసుకున్నాం. ఆ మంత్ర బలం చేత వారు చెప్పారనమాట, ఇంత సంఖ్య దీక్ష నువ్వు ఇంతకాలం లోపలి చేయవయ్యా, ఆ తర్వాత నృసింహస్వామి వారు చూసుకుంటారు. జీవితంలో పెద్ద అనుభవం ఏదన్నా ఉన్నది అంటే ఆ 9 సంవత్సరాలు మేము పడినటువంటి కష్టం ఉపాసన కొరకు
జీవితాన్ని ఆధారం గడపాలి, ఉపాసన చెయ్యాలి. 6 నెలలు వృత్తికి ప్రధానం, 6 నెలలు ఉపాసనకి ప్రధానం. ఆ 9 సంవత్సరాలలో ప్రతి ఒక 3 మాసాలు మేము బదరీ క్షేత్రం, కేదార క్షేత్రంలో నివసిస్తూ అహోబల క్షేత్రంలో ఉంటూ ఈ తపస్సును చేసేవాళ్ళం. ఈ రోజుకి కూడా అహోబల క్షేత్రం మాకు మంత్ర మాతా క్షేత్రం, మాతృక్షేత్రంగా. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతోమంది పండితులందరూ వారు భిక్ష పెట్టి మా తపస్సుని ఉద్ధరింపజేసినటువంటి వారు ఉన్నారు. అడిగారు, చూసారా చిన్నపాటి అనుభవాలు. ఇలాగ తీసుకుంటూ వెళ్తే చాలా రకాలైనటువంటి విస్తీర్ణంగా ఉన్నటువంటి ఉపాసన జీవిత గడిపినటువంటి కాలం ఉన్నది. అందులో కొద్దిపాటిగా మా బలానికి, యోగానికి, ఈ స్థానంలో గుర్తించడానికి మా గురువు గారికి దృష్టికి అన్నిటికీ కూడా నృసింహస్వామి వారి యొక్క మహామంత్ర ప్రభావం కారణం. అద్భుతం స్వామి. అయితే స్వామీజీ, రీసెంట్ గా నేను కొన్ని వేద పాఠశాలలోకి రిఫ్లెక్షన్ ద్వారా తిరుగుతున్నాం. అవును. ఆ వేద విద్యార్థులతో, వేద గురువులతో మాట్లాడుతున్నప్పుడు అంటే ఒక మాట చాలా అంటే కలవర పెట్టేటటువంటి ఒక మాట నాకు అక్కడ వినిపించింది. అవును. వారు విద్యార్థిగా వచ్చి దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది. అవును. ఇక ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల్లో వారు బయటికి వెళ్తున్నారు. అయితే వారి గురువులు 34 సంవత్సరాలుగా నేర్పిస్తున్నారు. అవును. అయితే వారి దగ్గర నుంచి నేను విన్నటువంటి మాట అంటే, ఈ వేద విద్య మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు అనే ప్రశ్న నేను వేసినప్పుడు, భుక్తి కోసం. ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది బయట, దీని ద్వారా మనకి ఏదైనా దొరుకుతుందేమో. కానీ ఒక్కసారి మనం బయట చూస్తే, ఇప్పుడు వేద విద్య నేర్చుకున్నటువంటి వేద పండితుల పరిస్థితులు మనం చూసినా, అర్చకుల పరిస్థితి చూసినా చాలా దయనీయంగా చాలా ప్రదేశాల్లో ఉంది స్వామి. అవును. దీన్ని మనం ఎలా చూడొచ్చు? మరి ఇంకొక విషయం ఏంటి అంటే, ఇదే పండితుల పైన, ఇదే అర్చకుల పైన చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి. మరొక విషయం, వేద జ్ఞానాన్ని సామాన్యులకి చేరవేసే ప్రయత్నం మీరు చేయలేదు. సామాన్యులకు దూరం చేయడానికి కారణం బ్రాహ్మణులు అనేటటువంటి విషయం చాలా మంది చిమ్మే వాళ్ళు ఉన్నారు. వారికి సమాధానము అదే రకంగా చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఆ విషయం చిమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మొత్తాన్ని ఎలా చూడొచ్చు స్వామి? వేద అంటే విద్య భుక్తికి అనేటువంటి ఒక మాట ఒక 100%లో 10% అంగీకరించవలసింది. విద్య లేకపోతే భుక్తి లేదు. ఏ విద్య అయినా భుక్తి కొరకే చదువుతారు. అందులో అగ్రస్థానానికి వెళ్ళేది అధికారం కోసం. కానీ వేద విద్య మాత్రము అటువంటి భుక్తిని సముపార్జించవద్దనే చెప్తుంది. నీ విద్య పురోహిత కార్యక్రమానికి ఉపయోగపడాలి, ఆశీర్వచనానికి ఉపయోగపడాలి, ఎదుటివారి యొక్క జ్ఞాన ప్రవృద్ధికి ఉపయోగపడాలి. వేద విద్య భక్తితో అధ్యయనం చేయాలి. ఇది కాబట్టి వేద విద్య అధ్యయనం చేయవలసింది లోకహితార్థమై వేద విద్య. కొంత దాని నుంచి వచ్చేటువంటి భుక్తి అవసరం. భుక్తి లేకుండా ఎవరు విద్యను అధ్యయనం చేయమంటే చెయ్యరు. అందులో మనవాళ్ళలోనే ఏ విద్య లేని వారు ఈరోజు దానాలు ధర్మాలు తీసుకొని కూడా జీవితాన్ని గడుపుతున్నారు. కానీ అంత ప్రాధాన్యత విద్య ఉన్న వారికి ఉన్న ప్రాధాన్యత వీరికి లేదు. రెండవది, బ్రాహ్మణాదులు కూడా ఆ విద్యను అభ్యసించిన వారికి కలిగేటువంటి కష్టాలు, వారి మీద దాడులు, వారిని హైన్యంగా చూడటం, ఇవన్నీ కారణం దేనికి అంటే, ఈరోజు సమాజం అంతా కూడా అయితే ఒకరిని నమ్మి అధికంగా ఇచ్చేటువంటి పరిస్థితి, ఇంకొక వర్గాన్ని పూర్తిగా పోగొట్టేటువంటి పరిస్థితి. అందుకే పూర్వకాలంలో వేదాంగ పురాణ ఇతిహాస కావ్యాది సమస్త గుణాలని పోషించే బాధ్యత రాజుల మీద పెట్టలేదండి. గురు సార్వభౌములైనటువంటి పీఠాలు మఠాల మీద ఉన్నాయి. ఇప్పుడేం చేశారు, వీళ్ళని ఆశ్రయించి వారు ఎక్కడ పెరుగుతారేమో అని ఈ మఠాలన్నింటినీ ఎండోన్మెంట్లో పెట్టుకున్నారు. మనకు కావలసినటువంటి సంవత్సరంలో జరపవలసినటువంటి విద్య ఉత్సవాలు, వీటికే మనము బడ్జెట్ పెట్టి తెచ్చుకోవలసిన పరిస్థితి. ఇక పండితులకు మేము సంభావన ఇంత అని మనం పెట్టడము అనేటువంటిది కొంతవరకు ఆ విధికి సంబంధించి పెట్టగలమే తప్ప, వేద పండితుల్ని పోషించటం ఇవన్నీ కూడా కష్టమై, భూములన్నీ కూడా ఇందాక అన్నాం ప్రజాస్వామ్యం వల్ల ఎంత ప్రమోదం ఉందో అంత ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు కోర్టులు వచ్చాయి, ఆ కోర్టులలో కేసులు వేసుకుంటే స్టే వస్తుంది, ఏళ్ల దొరపడి నడుస్తూ ఉంటుంది. ఈరోజు మా ప్రాంతమైనటువంటి ప్రాంతంలో మేము సంచరించడానికి భయపడుతున్నాం, పుష్పగిరి ఆది క్షేత్రాల్లో. ఎందుకంటే భూములు మా చేతుల్లో ఏవీ లేవు. ఎవరి చేతుల్లో కవులుకుంటే వాళ్లే చెయ్యాలి. ఇంకొకరికి ఇస్తాము అంటే అప్పటి రాజకీయ వ్యవస్థ సహకరించదు. 2 వర్గాల వాళ్ళలో ఇతను ఎవరికి ప్రీతిపాత్రుడో వారికి ఇమ్మని చెప్పి ప్రోద్బలం వస్తుంది, ఇవ్వక తప్పదు.
మనకున్నటువంటి నియమం ఆక్షన్ పాడి ఎన్విరాన్మెంట్ వారి యొక్క సమీపంలోనే దీన్ని బ్యాంకులోకి జమ చేయాలి, సొంతంగా వాడటానికి వీల్లేదు. అది కూడా ఎవరి కొత్త వారికి ఆక్షన్ పెట్టాలి, సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలు, అదే దీనికి దానికి ఏమి లింక్ అంటే మనం ఎవరికన్నా ఇచ్చి చేయిస్తాము అంటే ఆక్షన్లోకి రావాలి, అదైనా వారు కొనాలి, అదైనా బ్యాంకులో డిపాజిట్ కావాలి, ఆ డబ్బును మనం ఏదైనా ధర్మానికి ఉపయోగించాలి అంటే బడ్జెట్ మనకు తప్పకుండా కావాలి. అందుకే పీఠాలు మిగిలినటువంటి ధర్మాలని కాపాడటంలో ఇదే పద్ధతి. ఒకసారి ఏదో మనం ఎదురు తిరిగి మాట్లాడినా పూర్తి వ్యవస్థ దెబ్బతింటే ఈ పార్టీ కూడా మనం చేయలేకపోతాం. అందుకే దాదాపు ఒక 60 సంవత్సరాలు గురువు గారు పీఠపాలనలో ఎన్విరాన్మెంట్తో పోరాటమే వారి యొక్క జీవితంలో ముఖ్యంగా గడిచిపోయిందండి. వారు క్షేత్రం వదిలి మద్రాసు వెళ్ళిపోయారు, అక్కడుండి సాధించుకోవటానికి చాలామంది వారికి సహకరించి ఈ యొక్క క్షేత్రాన్ని నిలబెట్టడానికి చాలామంది కాపాడిన తర్వాత అటానమస్గా మనం స్వామివారు అంటే అడ్మినిస్ట్రేషన్లో మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఏ ఆగమం, ఏ పూజ, ఏ పండితుడు, ఏ సందర్భంలో మేము ఏం చేయాలి అంతా మాకు అనుకూలంగా ఉంటుంది. కానీ అడ్మినిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఆడిటింగ్, బడ్జెట్ అంతా ఎండను. ఇప్పుడు ఎండోమెంట్లో పీఠం ఎప్పటి నుంచి ఉంది? మనకు స్వామివారు రాకముందు నుంచినే ఉందండి. స్వామివారు 1957 స్వామివారు పీఠాధిపత్యం. అంతకుముందు 1940 నుంచి పరమ గురువులు గారు ఉండేవారు. వారి కాలంలో అంటే 47 స్వాతంత్ర్యం, అంతకు ముందు నుంచి కూడా బ్రిటిష్ ఎండోన్మెంట్ లా ప్రకారం కిందగా నడిచేటువంటిది అని మనకు ఒక ప్రమాణాలు కొన్ని కనిపిస్తుంది. మీరు చెప్పారు చూసారా 1810, 1800 ఆనాటి కాలంలో సర్వతంత్ర స్వతంత్ర పీఠం. ఓకే, ఇప్పుడు బిరుదుల్లో చెప్పుకుంటున్నాం యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగాను నిష్ఠావరిష్ట తపశ్చక్రవర్తి సర్వతంత్ర స్వతంత్ర ది శ్రీశైల అలంపుర్యాది సమస్త పీఠాధీశ్వర అని ఎక్కడికైనా పోతే బైక్లో చెప్పుకోవటానికి పనికొస్తుంది. కానివ్వండి, మనం ఏదైనా విపరీతంగా చేసినా కూడా మన నియుక్తి నియామకములన్నీ కూడా గవర్నమెంట్ అధ్యయనంలోనే జరుగుతాయి.